చూడండి ఇలా మటన్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ మనం ఉడకబెట్టుకున్నాం కదా, దించేసాం మటన్. ఇది ఉడికిపోయింది చక్కగా, ముక్క బాగా ఉడికిపోయిందిగా. పక్కకు దించి పెట్టేసి మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు చేద్దాం, చూద్దాం. చూడండి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం అనుకున్నాం కదా. తాలింపు కోసం మనం 2 గంటలు ఆయిల్ పోసుకున్నాం కదా. 2 గంటలు ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కూడా కొంచెం మగ్గింది. ఆయిల్ కూడా కాస్త మగ్గింది. మగ్గాక మనం దోసకాయలు తీసుకుందాం. మనం దోసకాయలు 3 దోసకాయలు తీసుకున్నామండి. చిన్న చిన్నవి 3 దోసకాయలు. మటన్లోకి కావాల్సినవి మా దోసకాయలు 3, పచ్చిమిరకాయలు 4, ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు, టమాటాలు వచ్చి 3. ఈ పదార్థాలతో ఇదిగో నూనె పోనే పెట్టుకున్నాం కదా. 2 గంటలు నూనె పోసుకుందాం. నూనె కాగింది. నూనె కాగినాక దోసకాయ ముక్కలు ఇలా దోసకాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇగో టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ ఒకేసారి వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. ఇలా వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకోవాలి. బాగా కాస్త కలుపుకోవాలి. దీంట్లోకి పసుపు వేసుకోవాలి. 1 స్పూను పసుపు. ఇందాక కొంచెం మటన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఉప్పు తగినంత ఉప్పు, మనకి సరిపోయేంత ఉప్పు. ఈ 2 వేసుకున్నాక బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా మగ్గాలి. ఇది బాగా ఇలా మగ్గాలి. ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, చాలా బాగా ఉడికిపోయింది. దోసకాయ, టమోటా, పచ్చిమిరకాయ చక్కగా మనం అన్నీ వేసుకున్నాం కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం. 1 స్పూను అల్లం వెల్లి పేస్ట్. ఇది అల్లం వెల్లి పేస్ట్ 1 స్పూను. ఇదిగో ఇలాగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేటట్టుగా బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లి పేస్ట్ బాగా మగ్గనివ్వాలి. చూడండి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ చూడండి బాగా మగ్గిపోయిందిగా. కొంచెం ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి వేసుకాక బాగా కలుపుకోవాలి. చూడండి ఆయిల్ అనేది ఇట్లా బయటికి రావాలి. కర్రీ ఇట్లా అన్నీ ఉడికాక ఆయిల్ అనేది చాలా బాగా బయటికి రావాలి. ఇట్లా చక్కగా చూడండి ఎంత బాగుందో. ఇట్లా చూడండి ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం. ఉడకబెట్టుకున్నాక పసుపు, ఉప్పు అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం మటను. ఉడికిపోయిందిగా. ఉడికిపోయాక చక్కగా ఇప్పుడు కలుపుకుందాం. చూడండి మటను మనం తాలింపు వేసుకున్న దోసకాయ, టమాటా, పచ్చిమిరకాయ, అల్లం వెల్లి పేస్ట్ అన్నీ బాగా కలుపుకున్నాం. మటన్ పట్టేటట్టు ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాం మనం బాగా. చూడండి చక్కగా ఇట్లా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ముక్కకు అన్నీ పట్టేటట్టు. చూడండి ఇలా మటన్ కర్రీ అంతా బాగా ఉడికిపోయిందో, చాలా చక్కగా బాగా ఉడికిపోయింది మటన్ కర్రీ. ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉడికిపోయింది. ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి, బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గినప్పుడు కారం వేసుకోవాలి. కారం వచ్చేసి మనం 2 స్పూన్లు కారం వేసుకున్నాం. మటన్లోకి కొంచెం ఎక్కువగానే ఉండాలి. నీసు అనే కూరలలోకి కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. చూడండి మనం 2 గంటలన్నర కారం వేసుకున్నాం. చక్కగా ఇట్లా కలుపుకున్నాం. ఇదంతా బాగా కారం, ఉప్పు, పసుపు అనేది ముక్కకు బాగా పట్టాలి. ముక్క తింటుంటే టేస్టీగా వచ్చింది అప్పుడు. చూడండి మటన్ కర్రీ ఎంత చక్కగా ఎంత బాగుందో అసలు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది మటన్ కర్రీ. ఇలా బాగా చేసుకుంటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ. ఈరోజు మా ఇంట్లో ఆదివారం స్పెషల్. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇలా చేసుకోండి మటన్ కర్రీ, సూపర్ అంటే ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు ఉడికినిచ్చాక మటన్ మసాలా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మటన్ మసాలా వేసుకుందాం.
చూడండి ఇప్పుడు ఎంత చక్కగా నూనె ఎంత బయటకు వచ్చిందో ఇట్లా ఉడికినట్టు. నూనె ఎప్పుడైనా ఆయిల్ కూరలోకి పైకి వస్తే చక్కగా ఉడికిపోయినట్టు. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి ఎంత చక్కగా బాగుంది. అసలు కర్రీ ఎంత బాగుందో ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మటన్ మసాలా వేసుకుందాం. మటన్ మసాలా వేసుకున్నాం కదా. మటన్ మసాలా వచ్చేసి ఒక స్పూను, చిన్న స్పూన్తో ఒక స్పూను మటన్ మసాలా సరిపోయింది ఫ్రెండ్స్. ఎక్కువ మసాలా కూడా మేము వాడాం, ఎక్కువ మసాలా కూడా వేసుకోకుండా తక్కువ మసాలాతో చక్కగా తయారైపోయే మటన్ కర్రీ ఫ్రెండ్స్. తక్కువ మసాలా, ఎక్కువ మసాలా కూడా వేయం, చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇలా మటన్ కర్రీ. ఇలా చేసుకోండి. ఇది ఇప్పుడు మటన్ కర్రీ పొడి వేసుకున్నాం కదా, ఇది ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో కర్రీ, చూడండి ఎంత చక్కగా ఎంత సూపర్ ఉంది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం పొదును, మటన్కి ఎప్పుడైనా పొద్దునాకులు వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి మటన్లోకి ఎప్పుడైనా పొద్దునాకులు 4 వేసుకోవాలి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర 4 పుదీనాకులు చూడండి ఫ్రెండ్స్, ఇదే 4 చాలు. చూడండి ఫ్రెండ్స్ అట్లా ఉందో కర్రీ. ఒకసారి కలుపుకుందాం. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో మటన్ కర్రీ. చక్కగా మసాలా తక్కువతో, ఎంత మసాలాలు తక్కువతో చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. మేము మటన్ కర్రీ ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చేసే విధానం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మటన్ కర్రీ చేసే విధానం చూపిస్తా చూడండి. ఇప్పుడు మటన్ కర్రీ అయిపోయిందిగా, మనం దించేసుకుందాము. దించేసేసుకుందాం. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మటన్ కర్రీ, సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. పిడిగిరాల కుకింగ్ ఛానల్కి వెల్కము. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మటన్ కేజీ తీసుకున్నాను. కేజీ తీసుకొని శుభ్రం కడుక్కొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నేను పసుపు వేస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఉప్పు వేసుకున్నాం. ఉప్పు మనం తగినంత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు తగినంత ఉప్పు, పసుపు ఒక స్పూన్తో ఒక స్పూన్ పసుపు. ఇది బాగా ఉడకనిద్దాం. పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, ఇది బాగా ఉడకాలి. మటన్ అనేది ఎప్పుడైనా ఉడకాలి, ఉడికితేనే బాగా తర్వాత తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ కుక్కర్లో ఉంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఏం చేసానంటే డబరాలో ఉడకబెడుతున్నాను. ఇలా ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీన్ని ప్రాసెస్ ఏందో చూపిస్తా చూడండి. ఇలా మటన్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ మనం ఉడకబెట్టుకున్నాం కదా, దించేసాం మటన్. ఇది ఉడికిపోయింది చక్కగా, ముక్క బాగా ఉడికిపోయిందిగా. పక్కకు దించి పెట్టేసి మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు చేద్దాం, చూద్దాం. చూడండి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం అనుకున్నాం కదా. తాలింపు కోసం మనం 2 గంటలు ఆయిల్ పోసుకున్నాం కదా. 2 గంటలు ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కూడా కొంచెం మగ్గింది. ఆయిల్ కూడా కాస్త మగ్గాక మనం దోసకాయలు తీసుకుందాం. మనం 3 దోసకాయలు తీసుకున్నామండి, చిన్న 3 దోసకాయలు. మటన్లోకి కావాల్సినవి మా దోసకాయలు 3, పచ్చిమిరకాయలు ఒక 4, ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు, టమాటాలు వచ్చి 3. ఈ పదార్థాలతో ఇదిగో నూనె పోనే పెట్టుకున్నాం కదా. 2 గంటలు నూనె పోసుకుందాం. నూనె కాగినాక దోసకాయ ముక్కలు, ఇలా దోసకాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇగో టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ ఒకేసారి వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. ఇలా వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకోవాలి, బాగా కాస్త కలుపుకోవాలి. దీంట్లోకి పసుపు వేసుకోవాలి. ఒక స్పూను పసుపు,
ఇందాక కొంచెం మటన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఉప్పు తగినంత ఉప్పు, మనకి సరిపోయేంత ఉప్పు. ఈ రెండు వేసుకున్నాక బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా మగ్గాలి, ఇది బాగా ఇలా మగ్గాలి. ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, చాలా బాగా ఉడికిపోయింది. దోసకాయ, టమోటా, పచ్చిమిరకాయ చక్కగా మనం అన్నీ వేసుకున్నాం కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం. ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్. ఇది అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను. ఇదిగో ఇలాగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళి పోయేటట్టుగా బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లి పేస్ట్ బాగా మగ్గనివ్వాలి. చూడండి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ చూడండి బాగా మగ్గిపోయిందిగా. కొంచెం ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి వేసుకాక బాగా కలుపుకోవాలి. చూడండి ఆయిల్ అనేది ఇట్లా బయటికి రావాలి. కర్రీ ఇట్లా అన్నీ ఉడికాక ఆయిల్ అనేది చాలా బాగా బయటికి రావాలి. ఇట్లా చక్కగా చూడండి ఎంత బాగుందో. ఇట్లా చూడండి ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం. ఉడకబెట్టుకున్నాక పసుపు ఉప్పు అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం మటను. ఉడికిపోయాక చక్కగా ఇప్పుడు కలుపుకుందాం. చూడండి మటను మనం తాలింపు వేసుకున్న దోసకాయ, టమాటా, పచ్చిమిరకాయ, అల్లం వెల్లి పేస్ట్ అన్నీ బాగా కలుపుకున్నాం. మటన్ పట్టేటట్టు ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం మనం బాగా. చూడండి చక్కగా ఇట్లా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ముక్కకు అన్నీ పట్టేటట్టు. చూడండి ఇలా మటన్ కర్రీ అంతా బాగా ఉడికిపోయిందో, చాలా చక్కగా బాగా ఉడికిపోయింది మటన్ కర్రీ. ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉడికిపోయింది. ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి, బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గిపోయింది కదా, ఇలా మగ్గినప్పుడు కారం వేసుకోవాలి. కారం వచ్చేసి మనం 2 స్పూన్లు కారం వేసుకున్నాం. మటన్లోకి కొంచెం ఎక్కువగానే ఉండాలి. నీసు అనే కూరలలోకి కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. చూడండి మనం 2 గంటలన్నర కారం వేసుకున్నాం. చక్కగా ఇట్లా కలుపుకుందాం. ఇదంతా బాగా కారం, ఉప్పు, పసుపు అనేది ముక్కకు బాగా పట్టాలి. ముక్క తింటుంటే టేస్టీగా వచ్చింది అప్పుడు. చూడండి మటన్ కర్రీ ఎంత చక్కగా ఎంత బాగుందో అసలు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది మటన్ కర్రీ. ఇలా బాగా చేసుకుంటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ. ఈరోజు మా ఇంట్లో ఆదివారం స్పెషల్. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇలా చేసుకోండి మటన్ కర్రీ, సూపర్ అంటే ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు ఉడికించాక మటన్ మసాలా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మటన్ మసాలా వేసుకుందాం. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా నూనె ఎంత బయటకు వచ్చిందో, ఇట్లా ఉడికినట్టు. నూనె ఎప్పుడైనా ఆయిల్ కూరలోకి పైకి వస్తే చక్కగా ఉడికిపోయినట్టు. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి ఎంత చక్కగా బాగుంది అసలు. కర్రీ ఎంత బాగుందో ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మటన్ మసాలా వేసుకుందాం. మటన్ మసాలా వేసుకున్నాం కదా. మటన్ మసాలా వచ్చేసి ఒక స్పూను, చిన్న స్పూన్తో ఒక స్పూను మటన్ మసాలా సరిపోయింది ఫ్రెండ్స్. ఎక్కువ మసాలా కూడా మేము వాడాం. ఎక్కువ మసాలా కూడా వేసుకోకుండా తక్కువ మసాలాతో చక్కగా తయారైపోయే మటన్ కర్రీ ఫ్రెండ్స్. తక్కువ మసాలా, ఎక్కువ మసాలా కూడా వేయం. చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇలా మటన్ కర్రీ. ఇలా చేసుకోండి. ఇది ఇప్పుడు మటన్ కర్రీ పొడి వేసుకున్నాం కదా, ఇది ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో ఈ కర్రీ. చూడండి ఎంత చక్కగా ఎంత సూపర్ ఉంది. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం పుదీనా. మటన్కి ఎప్పుడైనా పుదీనాకులు వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి మటన్లోకి ఎప్పుడైనా పుదీనాకులు 4 వేసుకోవాలి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర 4 పుదీనాకులు. చూడండి ఫ్రెండ్స్, ఇదే 4 చాలు. చూడండి ఫ్రెండ్స్ అట్లా ఉందో కర్రీ. ఒకసారి కలుపుకుందాం.
చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో మటన్ కర్రీ. చక్కగా మసాలా తక్కువతో, ఎంత మసాలాలు తక్కువతో చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. మేము మటన్ కర్రీ ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చేసే విధానం చూడండి. ఇప్పుడు మటన్ కర్రీ అయిపోయిందిగా, మనం దించేసేసుకుందాం. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మటన్ కర్రీ, సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.